అది ఒక చిన్న పల్లెటూరు. డిసెంబర్ నెల కావడంతో చలి పులిలా పంజా విసురుతోంది. ఊరి చివర ఉన్న ఒక పాత రేకుల షెడ్డులో రామయ్య, తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు చందు మరియు సన్ని లతో కలిసి నివసిస్తున్నాడు. రామయ్య ఒక రోజువారీ కూలి. రోజంతా కష్టపడితేనే కాని ఆ ఇంట్లో పొయ్యి వెలగదు. ఆ రోజు సాయంత్రం 6 దాటకముందే చీకటి ముసిరింది. గాలి ఈలలు వేస్తూ రేకుల సందుల నుండి లోపలికి వస్తోంది. ఇంట్లో ఉన్నవన్నీ పాతబడిన బొంతలే. అవి ఆ చలిని ఆపలేకపోతున్నాయి. రామయ్య ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఎండిపోయిన పుల్లలను, మోదుగా ఆకులను ఏరుకుని వచ్చాడు. లక్ష్మి, ఈరోజు పని తక్కువ దొరికింది. పిల్లలకి తినడానికేమైనా ఉందా అని అడిగాడు వణుకుతూ. లక్ష్మి నీరసంగా నవ్వి, ఉన్న కొంచెం బియ్యంతో గంజి కాశాను. పిల్లలిద్దరూ ఆకలితో పడుకోలేక ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నారు అంది. రామయ్య తన తెచ్చిన పుల్లలతో ఇంటి ముందు చిన్న చలిమంట వేశాడు. ఆ సెగ తగులుతుంటే పిల్లలిద్దరూ పరుగెత్తుకుంటూ వచ్చి మంట చుట్టూ కూర్చున్నారు. నాన్నా, ఈ మంట ఎంత బావుందో, కాని గాలి వస్తే ఆరిపోతుంది కదా అని అడిగాడు చిన్నవాడు సన్ని. రామయ్య తన పిల్లల ముఖాల్లోని అమాయకత్వాన్ని చూసి చలించిపోయాడు. తన దగ్గర ఉన్న పాత కండువాన్ని తీసి సన్నికి కప్పాడు. చందు తన తండ్రివైపు చూసి, నాన్నా, నీకు చలి వేయడం లేదా, నువ్వు కప్పుకో అన్నాడు. కాని రామయ్య, నాకు చలి లేదురా, మీ అమ్మ దగ్గర కూర్చోండి అని వాళ్లని దగ్గరకు తీసుకున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి చలి తీవ్రత పెరిగింది. రేకులపై పడుతున్న మంచు శబ్దం వినిపిస్తోంది. ఆ ఇంట్లో ఒక్కటే దుప్పటి కాస్తంత మందంగా ఉంది. లక్ష్మి ఆ దుప్పటిని పిల్లలకి కప్పి తను మాత్రం తన పాత చీరనే ఒంటికి చుట్టుకుంది. రామయ్య కూర్చున్న చోటే నిద్రలోకి జారుకున్నాడు. కాని ఆ రాత్రి చందుకి నిద్ర పట్టలేదు. తన తండ్రి చలికి వణుకుతున్నాడని వాడు గమనించాడు. వాడు మెల్లగా లేచి తన తమ్ముడికి కప్పిన దుప్పటిని తీసి తండ్రికి కప్పాడు. అది చూసిన రామయ్య కళ్ళు తెరిచాడు. ఏమైందిరా అని అడిగాడు. నాన్నా, నీకు చలి వేస్తోంది కదా, ఈ దుప్పటి కప్పుతున్నా అన్నాడు చందు. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ పేదరికంలో తను పిల్లలకి ఏ సౌకర్యాలు ఇవ్వలేకపోతున్నా వారు పెంచుకున్న ఈ ప్రేమ తనకి ఎంతో తృప్తినిచ్చింది. మరుసటి రోజు ఉదయం రామయ్య మరింత ఉత్సాహంతో పనికి వెళ్లాడు. ఎలాగైనా ఈ చలికాలం గడవడానికి పిల్లలకి 2 స్వెటర్లు కొనాలని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ రోజు అదృష్టవశాత్తు ఒక పెద్ద ఇంట్లో సామాన్లు మోసే పని దొరికింది. ఆ యజమాని రామయ్య కష్టాన్ని చూసి డబ్బులతో పాటు తన పిల్లలు వాడి వదిలేసిన 2 మంచి స్వెటర్లను కూడా ఇచ్చాడు. సాయంత్రం రామయ్య ఆ స్వెటర్లతో ఇంటికి రాగానే పిల్లల ఆనందానికి అవధులు లేవు. ఆ రాత్రి వారు చలిమంట చుట్టూ కూర్చున్నప్పుడు ఆ మంట ఇచ్చే వెచ్చదనం కంటే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే వారిని ఎక్కువగా వెచ్చగా ఉంచింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, సంపదలో లేని తృప్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరి తోడుగా ఉండడంలో ఉంటుంది. పేదరికం శరీరానికి చలిని ఇవ్వచ్చు కాని ప్రేమ ఉన్న చోట మనసు ఎప్పుడూ వెచ్చగానే ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.